ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పేరెంటింగ్ పెద్ద సవాల్గా నిలిచిందని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మన పేరెంటింగ్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ కార్పొరేట్ ట్రైనర్ మాకెన సతీష్ పేర్కొన్నారు. కాకినాడ శ్రీనగర్లో గల ఆదిత్య శ్రీనగర్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మాకెన సతీష్ పేరెంటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ నల్లమిల్లి శృతిరెడ్డి, ఆదిత్య శ్రీనగర్ స్కూల్ ప్రిన్సిపల్ రమేష్, కోఆర్డినేటర్ రాజేష్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటి పనులు చేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, భర్తను ఆఫీస్ పంపించుకోవాలి, పిల్లల్ని ఆఫీస్ పంపించుకోవాలి, పిల్లలు స్కూల్కి రావాలి. కానీ తండ్రులు చాలామంది మార్నింగ్ వారికి ఏ పని ఉండదు. ఎంతమంది తండ్రులు డెఫినెట్గా తెల్లవారుజామున 4:30 5 లేస్తున్నారు, లేచి పిల్లవాడిని లేపుతున్నారు, పిల్లవాడితో కబురు చెప్తున్నారు, పిల్లవాడు నిద్రపోకుండా ఎలా చదివిస్తున్నారు. ఎంతమంది తండ్రులు తమ పిల్లల యొక్క డైరీ చూస్తున్నారు పేరెంట్స్. ఎంతమంది తండ్రులు తమ పిల్లల యొక్క టీచర్ని కలుస్తున్నారు, కనీసం వారానికి 10 రోజులు కలుస్తున్నారు. అనే విషయం పట్ల మీ గుండె మీద చేసుకొని మీరే సమాధానం చెప్పుకోండి. ఎనీబడి ఫ్రమ్ హియర్ ద పేరెంట్స్, ఫాదర్ పేరెంట్స్, ఎస్ వీఆర్ వేకింగ్ బై 4:35 లేస్తున్నాము, మా పిల్లలు చదివిస్తున్నామని చెప్పుకునే తండ్రులు ఎవరున్నారో ఒక్కసారి లేస్తే మీ అందరికీ వారికి నమస్కారం పెడుతుంది సభ. ఎవరు చేస్తారు? సో ఎందుకు ఆదిత్య ఒక ప్లాట్ఫామ్ అవ్వకూడదు దానిని అన్న ఆలోచన వచ్చినప్పుడు, సో ఐ నీడ్ టు గివ్ దిస్ క్రెడిట్. అంటే ఈ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అన్న క్రెడిట్ అయితే మాత్రం డెఫినెట్లీ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అవర్ ప్రిన్సిపల్స్. సో ప్రిన్సిపల్స్ అందరూ డెఫినెట్గా మనం పెడితేనే బాగుంటుంది అన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇలాగా రూపాంతరం చెందింది. సో ఇలాంటి ప్రోగ్రామ్ ఇంత అంటే ఒకసారి డిఫికల్ట్ టాస్క్ అండి. సో ఒక పేరెంటింగ్ మీద మన సజెషన్స్ ఇవ్వాలి అంటే చాలా అనుభవం ఉండాలి. సో ఎవరు ఉన్నారు మనకి అన్నప్పుడు లాంగ్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 years అయింది మేము ఆదిత్య స్కూల్స్లో మేము ఇలాంటి సెషన్స్ పెట్టి. సో అప్పుడు చాలా మంచి క్రెడిబిలిటీ వచ్చిన ఒక స్పీకర్ మన మాకెన సతీష్ గారు అండి. సో మళ్ళీ ఆయనే వస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఇన్వైట్ చేసాం. ఆటో డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పారు, బస్సు డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పారు. మరి మీరు నన్ను అడగండి, ట్రైన్ ఎక్కినప్పుడు ఎవరికి చెప్పాలండి? టీసీకి చెప్పాలా, గార్డుకి చెప్పాలా, డ్రైవర్కి చెప్పాలా? సి ఇందాక చైర్మన్ సార్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు. ఇవాళ ఇంజనీరింగ్ వచ్చాక ఫైనల్ ఇయర్లో రేపు క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంది అంటే అప్పుడు కమ్యూనికేషన్ గురించి మాట్లాడతారు. బాడీ లాంగ్వేజ్ ఎలా డెవలప్ చేయాలి, కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేయాలి, యాప్టిట్యూడ్ రౌండ్ ఎలా క్లియర్ చేయాలి. కమ్యూనికేషన్ అంటే ఒక రోజులోనో, ఒక గంటలోనో, ఒక వారంలోనో, ఒక సంవత్సరంలోనో నేర్చుకునేది కాదు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మాట్లాడుతున్న విధానాన్ని అనుసరించి కమ్యూనికేషన్ అనేది డెవలప్ అవుతుంది. మీరు మీ 6 ఏళ్ళ, 5 ఏళ్ళ, 4 ఏళ్ళ, 7 ఏళ్ళ, 8 ఏళ్ళ బిడ్డని బైక్ మీద ఎక్కించుకొని బయటికి తీసుకెళ్తున్నారు. ఇలా వెళ్తే మ్యాచర్ కనిపిస్తారు, నమస్కారం పెట్టాలి, అలా వెళ్ళిపోతే పెట్టాలి. ఇలా వెళ్తే అంకుల్ కనిపిస్తాడు, నమస్కారం పెట్టాలి, ఇలా వెళ్ళండి. అలా వెళ్తే మావయ్య కనిపిస్తాడు, నమస్కారం పెట్టాలి, ఇలా వెళ్ళిపోతాం. మీ 6 ఏళ్ల పిల్లవాడికి ఒక గొప్ప పాఠం అర్థమైపోయింది, ప్రపంచంలో ఎవరికి పలకరించు. My son studying in Aditya Rangarajan Nagar, sir. First of all, I thank Aditya institution. Here he developed competitive spirit. He wake up at 4 a.m. without alarm. And my worry is as a mother about he is not taking enough sleep. ఈ పిల్లలతో టైం స్పెండ్ చేయమంటున్నారు.